వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇండస్ట్రీస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా. కానీ రైతు ఒక్కడ మాత్రమే నష్టపోతున్నాడు. దీని నుంచి మనం బయటపడాలి. ఇక్కడ సంకరపరిచినటువంటి విత్తనాలను మనం తయారు చేసి ఎందుకు మనం ఇవ్వకూడదు? అప్పటికి ప్రాజెక్టు పూర్తి కాదు. అప్పుడప్పుడు వర్షపాతం తక్కువగా నమోదవుతున్నాయి. వెంటనే సుబ్రహ్మణ్యం గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన వర్షాధారంగా పండేటువంటి మంచి గోధుమలు పండే రకాలు ఉన్నాయి. మనకి ఏదైతే ప్రధానమైనటువంటి ఆహారం అనుకుంటున్నాము, గోధుమలు, వరి, వీటిలోనే చాలా రకాలు ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఆ రకాలు నేను డిస్ప్లే చేస్తాను. రైతులకు ఇచ్చి మంచి దిగుబడులు వచ్చేటట్టు నేను వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తామని చెప్పానంటే, ఏమి సంకరపరిచినటువంటి విత్తనాలకు అనుమతి వద్దు అని చెప్పి అంటున్నాడు ఆర్ఎస్ రీఛార్జ్. అనుమతి ఇవ్వకండి దయచేసి, ఎందుకంటే సంకరపరిచినటువంటి విత్తనాలు మన ఆరోగ్యానికి మంచిది కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. ఒక రైతుగా మనం ఆలోచిస్తున్నాం, 20 సంవత్సరాల తర్వాత మనం పండించేటువంటి పంట, మన పొలం 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో, ఎలాంటి ఉత్పత్తులు ఇవ్వాలో సమాజానికి రైతుగా మనం ఆలోచిస్తున్నాం. మన సైంటిస్ట్ 50 సంవత్సరాల ముందుగా ఆలోచించాలి, కానీ వాళ్ళు ఆలోచించలేదు. టెంపరరీ సొల్యూషన్, బయట దేశాల నుంచి దిగుమతులు ఆగిపోయాయి, వెంటనే మనం ఎగుమతులు చేయాలా అని ఆలోచించాలి, అంగీకరించాలి. వెంటనే సుబ్రహ్మణ్యం గారు ఎంఎస్ స్వామినాథన్ని ఆయనకి ఇన్ఛార్జ్షిప్ ఇచ్చారు. ఎంఎస్ స్వామినాథన్ పేరు వింటారు. నేను చదువుకునేటువంటి పుస్తకాల్లో కూడా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చదువుకున్నాం. అది ఒకప్పుడు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు బాగా జరిగింది. ఈయన పిలిపించిన తర్వాత సంకరపరిచినటువంటి విత్తనాలు మేము తయారు చేస్తాం, రైతులకు మేము గైడ్ చేస్తాం, దిగుబడులు ఎక్కువగా పెరిగేటట్టు మేము చేస్తామని చెప్పారు. సంకరపరిచినటువంటి విత్తనాలకి పర్మిషన్స్ ఇచ్చేసి గవర్నమెంట్ మొట్టమొదట గోధుమలు సంకరపరిచారు, పంజాబ్, హర్యానాకి ఇచ్చారు. ఇప్పుడు మీరు చూడండి పంజాబ్, హర్యానా పరిస్థితి మీకు ఎవరిని తెలుస్తుంది. డయాబెటిక్ మనం మించిపోయాం. పంజాబ్, హర్యానాలో క్యాన్సర్ పేషెంట్స్ మనం ఇంటికి ఒకరు ఉన్నారంటే అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక ఫ్రీ ట్రైన్ వేసింది సెంట్రల్ గవర్నమెంట్. పంజాబ్, హర్యానా నుంచి క్యాన్సర్ పేషెంట్లకి ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, వాళ్ళు అప్పుడు ఫ్రీగా చేయొచ్చు. డయాబెటిక్ 10 సంవత్సరాలకు ముందు దేశంలో ఉన్నటువంటి డయాబెటిక్ పేషెంట్స్లో ఎంతమంది అయితే ఉన్నారో పంజాబ్, హర్యానాలో ఆగుతున్నారు. ఇప్పుడు దేశం మొత్తం మీద ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ ఆ 2 రాష్ట్రాల్లోనే ఉన్నారు. మొట్టమొదట సంకరపరిచినటువంటి విత్తనాలు ఆ రాష్ట్రంలోకి ఇచ్చి ఏం జరిగిందంటే 17 సంవత్సరాలు విపరీతమైన దిగుబడులు పెరిగాయి. ఆ 2 రాష్ట్రాలు మన దేశం మొత్తానికే కాకుండా సప్లై చేయడం అనేది ప్రపంచ దేశాలు చాలా దేశాలకు ఎగుమతులు చేశారు. చాలా గొప్పగా జరిగింది. 17 సంవత్సరాల పుస్తకాల్లో రాసిన ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ చాలా గొప్పగా జరిగింది. మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో, ఆహార భద్రతకు లోపం ముప్పు వాటిల్తుందని చెప్పి అన్నామో, దాన్ని అధిగమించేశాము అని చెప్పారు. కానీ ఈలోపే సంకరపరిచినటువంటి విత్తనాల వల్ల ఎవరి ఆరోగ్యం దెబ్బతిన్నదంటే మొట్టమొదట భూమి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ తర్వాత వాటి ఉత్పత్తులు తిని మన ఆరోగ్యం దెబ్బతిన్నది. బీపీ, షుగర్ అనేటువంటిది వాస్తవానికి జబ్బే కాదు, పెద్ద పెద్ద సైంటిస్ట్ కూడా చెప్తున్నారు, ఒక డిజార్డర్. శరీర అసమతుల్యతకి, మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చినటువంటి ఒకనొక డిజార్డర్. అది ఎందుకోసం వస్తుంది అంటే మనం పోషకాలు లేనటువంటి ఆహారాన్ని తింటున్నాం. పోషకాలు లేని ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు తయారు చేసినటువంటి విత్తనాల ద్వారా వస్తుంది. ఈ పండించి మొదలుపెట్టిన తర్వాత గోధుమల తర్వాత వరిలో 2 లక్షల రకాలు ఉన్నాయి. వాటిని గాలి వదిలేసి మన దేశంలో అక్కడ కటక్లో ఉన్నటువంటి రకాలను కొన్నింటిని ఫ్రాన్స్ పంపించారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఫిలిప్పీన్స్కి తీసుకెళ్లారు. అక్కడ ఆ సంస్థ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఒత్తిడి తీసుకొచ్చింది మన దేశం మీద. మీ దేశంలో 2 లక్షల రకాలు ఉన్నాయి, ఆ రకాలన్నింటినీ మాకు ఇచ్చేస్తే వాటన్నింటినీ పరిశీలించి మేము హైబ్రిడైజేషన్ చేస్తాం విత్తనాలని అని. ఐఆర్ వెరైటీస్ ఎవరైనా వయసులో పెద్దవాళ్ళకి తెలుసుకుంటారన్నా, IR8, IR50 అనే రకాలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు మన దేశంలో. ఫ్రాన్స్ దేశం నుంచి అక్కడ డెవలప్ చేసి మన దేశానికి తీసుకొచ్చారు. 3 నెలలు 90 రోజులకి పంట విపరీతం వచ్చేసి 50 బస్తాలు 60 బస్తాలు ఉంటుంది. ఇప్పుడు అది చైనాలో మట్టం బియ్యం అమ్ముతున్నారు. 3 నెలలకే పండిపోతుంది. సంవత్సరంలో 4 పంటలు వేయచ్చని కాస్ట్ చూపించారు. ఏదైనా ఒక పంట మళ్ళీ పురుగు తాకడం వల్ల పంట కాస్త గందుగా ఉంది. మళ్ళీ ఏంటి అంటే రసాయన ఎరువులు వేయండి అని చెప్పారు. మీరు బాగా ఆలోచించండి, 2 విషయాలు వాళ్ళు తెలిసింది. రసాయన ఎరువులు వేయండి, పురుగులు వచ్చిన తర్వాత పురుగు మందు కొనుక్కోండి, మళ్ళీ అది కోలుకోవడానికి మళ్ళీ రసాయన ఎరువులు వేయండి. ఇంతేనా వ్యవసాయం అంటే? ఒక శాస్త్రవేత్త మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే పురుగుకి 4 దశలు ఉన్నాయి. గుడ్డు దశ,